హలో. హలో సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. అది నా ఇంట్లో ఉన్న కూలర్ సరిగా పని చేయట్లేదు. మీరెప్పుడొస్తారు? మీ లొకేషన్ సెండ్ చేయండి. నేను హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. ఓకే. ఓకే. కొంచెం త్వరగా రండి. వచ్చి అదేంటి ప్రాబ్లమో చూడండి. ఓకే మేడం, నేను వచ్చి చూస్తాను. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ. ఎవరండి మీరు? మేడం, కాసేపటి క్రితం కూలర్ రిపేర్ అయిందని ఫోన్ చేశారు కదా, అవును. అందుకే మేడం వచ్చాను. అలాగా రండి. హ్మ్. కూలర్ అక్కడుంది. వెళ్ళి చెక్ చేయండి. ఓకే మేడం. ఇక్కడ చేయడానికి ప్లేస్ కంఫర్ట్గా లేదు. అక్కడ పెట్టి ఇచ్చేస్తాను మేడం. ఓకే సార్, పెట్టుకోండి. ఇది ఏ కాలంలో కొన్న కూలరో తెలియడం లేదే. చాలా పాతదిలా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు ఉందో లేదో. సరే, ఏమైందో చూద్దాం. ఈ డబ్బా కూలర్ని పాడేయకుండా సర్వీస్ కోసం ఫోన్ చేస్తారా? ఛే, అంతా నా తలరాత. మేడం, మీకు ఏదైనా పనుంటే లోపలికి వెళ్ళి చూసుకోండి. తర్వాత రండి. బాగా టైం పట్టొచ్చు. సరే, మీరు చూసుకోండి. అలాగే. మేడం, మేడం, ఏంటిది? ఎంత పిలిచినా పలకట్లేదు. పని పూర్తయింది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే ఈవిడెక్కడికి వెళ్ళింది? ఎంతసేపు ఇలా వెయిట్ చేయాలి? సరే, లోపలికి వెళ్ళి చూద్దాం. పనుందేమో లోపలికి వెళ్ళి చూసుకోమన్నాను. ఈవిడికి పని ఇదేనా? మేడం, మేడం, ఇంట్లో ఎవ్వరూ లేరు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో. మేడం, మేడం, సూపర్. వచ్చిన పని కాని చేయాల్సిందే. సర్వీస్కి వచ్చిన నాకు లాటరీ తగిలింది. తను ఎప్పుడు ఎండలోకి వెళ్ళదా ఏంటి? ఇంత తెల్లగా ఉంది. పని పూర్తయ్యే వరకు ఎవడు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. దేవుడా, ఇంకా ఏంటి చూస్తూ నిలబడ్డావు? కానీ